తన పాలనలో శాంతి భద్రతలే ముఖ్యమని సీఎం చంద్రబాబు నిత్యం తన ప్రసంగాల్లో చెబుతూ ఉంటారు. రాజకీయాల్లో నేరస్తులకు చోటు లేదంటూ ఉంటారు. తన పార్టీలో అందరూ నిష్కల్మషమైనట్టు మాట్లాడుతూ ఉంటారు. రాష్ట్రంలో లెక్కకు మించి రాజకీయ హత్యలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా అవేమీ జరగలేదు అన్న రీతిలో మాట్లాడుతూ ఉంటారు బాబు. రాష్ట్రంలో చోటు చేసుకున్న ఘటనలను దాచిపెట్టడం ఆయనకు అలవాటుగా మారింది. ఏపీలో అరాచకాలు జరుగుతుంటే తనను ఒక శాంతి కాముకునిగా ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు. మరి వాస్తవమేమిటి? ఒక్క రాజకీయాలనే తీసుకుందాం. రాజకీయాల్లో నేరస్తులు లేకుండా చేస్తామంటున్న చంద్రబాబు గడిచిన శాసనసభ ఎన్నికల్లో క్రిమినల్ కేసులు ఉన్న 126 మందికి టికెట్లు ఇస్తే వారిలో 115 మంది గెలిచారు. ఆ పార్టీ తరపున గెలిచిన 134 మందిలో 85% మంది అంటే 115 మంది ఎమ్మెల్యేలు క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న వారి. ఈ మాట సాక్షి టీవీ చెప్పడం లేదు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ ఏడీఆర్ గణాంకాలతో సహా వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లు, కోర్టు వివరాలు, న్యాయపరమైన గణాంకాలు అవే చెప్తున్నాయి. ఆయన చేసుకుంటున్న ప్రచారానికి వాస్తవానికి అసలు పొంతన లేకుండా పోతోంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా 45% ఎంపీలపై క్రిమినల్ కేసులుండగా టీడీపీ ఎమ్మెల్యేల్లో 85% మంది మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో చాలా వరకు భయంకరమైన నేరాలు, అవినీతి, బెదిరింపులు, దాడులు, అక్రమ సంపాదనలు ఉన్నాయి. ప్రజాప్రతినిధులపై ఇటువంటి ఆరోపణలు ఉండడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని తెలిసినా చంద్రబాబు నాయుడు ఎందుకు టికెట్లు ఇచ్చారన్నది రాజకీయ పరిశీలకుల ప్రశ్న. చంద్రబాబు మాటల్లో మాత్రం ఈ వాస్తవాలకు చోటు లేదు. పోలీసుల పరిపాలన, కఠిన చర్యలు, నైతిక విలువలు అన్నీ మాట్లాడుతున్న చంద్రబాబు తన పార్టీ లోపల ఉన్న నేతల నేర చరిత్రపై మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడరు.